ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభువైన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగును గాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య భాగము నుండి ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము కొన్ని వచనాల్ని మోషేకు యెహోవా దేవుడు బయలుపరిచిన విధి విధానాలు తన ప్రియులైన బిడ్డలైన ఇశ్రాయేల్ వారికి తెలియచెప్పుమన్నాడు. కాబట్టి మొట్టమొదట యెహోవా దేవుని ప్రేమించుట అనగా సృష్టికర్త అయిన యెహోవా దేవుడు అను నామము ఆ దినములలో బయలుపరిచిన వాడు. ఆయనను, ఆ సృష్టికర్తను సంపూర్ణమైన హృదయముతో ప్రేమించుట, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయముగా దేవుడు ప్రథమ డ్యూటీ లేక బాధ్యతగా ఇశ్రాయేలీయులు చేయవలసి ఉన్నది. ఇశ్రాయేలీయులు అనగా ఆయన స్వకీయులు. యేసుక్రీస్తు ప్రభు నామమునందు విశ్వాసముంచిన వారు కూడా విశ్వాసము ద్వారా ఆయన పిల్లలు అయి ఉన్నారు. యోహాను సువార్తలో మనము చూస్తే ఈ యొక్క వాక్యము ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది. ఏమని వ్రాయబడి ఉంది? యోహాను సువార్త 1వ అధ్యాయములు 12వ వచనములో, తన్ను ఎందరు అంగీకరించురో వారందరికీ, ఆ ప్రభు నామమును అంగీకరించిన వారందరికీ దేవుని పిల్లలు అగుటకు, తన నామమునందు విశ్వాసముంచిన వారికి, యేసు క్రీస్తు నామమును అంగీకరించిన వారికి, ఆ నామమునందు రక్షణ కలదు అని విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారము అనుగ్రహించి ఉన్నాడు. But as many as received him, to them he gave power to become the sons of God, even to them that believe on his name. ఎందుకు ఇంత ధన్యత, ఇంత భాగ్యము, ఇంత కృప